హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ఈ పార్ట్నర్ ఎవరైనా కావచ్చండి, వైఫ్, హస్బెండ్, లవర్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు. మీరు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరు లేదా సేమ్ సెక్స్ రిలేషను ఏదైనా కావచ్చు అనమాట. సో మీరు ఆ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికోసమనే నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. మీకు ఇంకా నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మెయిల్ పెట్టండి, నేను రిప్లై చేస్తాను. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, ఫ్రీ అయితే కాదు. ఓకే, పే చేయగలిగితే మీరు నాకు మెయిల్ పెట్టండి. సరే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఓకే, నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? 5 ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే మీ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. సో దానికని వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే చాలామంది ఈ కనెక్షన్లో ఇన్వాల్వ్ అవటం వల్ల వాళ్ళకి కొంచెము గడిబిడిగా, హడావిడిగా, అసలు ఏమీ ఆలోచించుకునేకి తెలియకుండా ఉందన్నమాట. వాళ్ళకి అది నచ్చటం లేదు. మీ కనెక్షన్లో కాంపిటీషన్ అనేది వాళ్ళకి నచ్చట్లేదు. సో మీరన్నా వాళ్ళ పట్ల కాంపిటీషన్గా ఫీల్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళన్నా మీ పట్ల, అంటే వాళ్ళు మీతో పర్సనల్గా కలవడానికి అవ్వట్లేదు, మనసు విప్పి మాట్లాడడానికి అవ్వట్లేదు. ఎందుకంటే అందరూ చుట్టుపక్కల జనాలు ఉంటున్నారు. సో ఇది మీరు పబ్లిక్గా కలిశారనమాట. ఈ పర్సన్ని ఒక ప్రైవేట్గా కలవడానికి మీకు ఛాన్స్ కుదరట్లేదు. ఇది ఎలాంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు. అది ఆఫీస్ రిలేషన్ అవ్వచ్చు, లేదంటే స్కూలు, కాలేజ్ అవ్వచ్చు. ఈ పర్సన్కి మీ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేసి అనిపిస్తోంది. తర్వాత వచ్చేసి 6 ఆఫ్ చరిష్మా, 6 ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా వీళ్ళకి మీ మధ్య అండర్స్టాండింగ్, కంపాటబిలిటీ బాగుంది. మీ ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసుకోవచ్చు. మీరిద్దరికీ అంటే అండర్స్టాండింగ్ అనేది కుదిరిందనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ప్లస్ ఇద్దరికి కూడా మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకే, ప్లస్ మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇది వచ్చి 3 ఆఫ్ స్ట్రెంగ్త్, 3 ఆఫ్ వాండ్స్ అనమాట. సో ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు. మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడడానికి టైం కుదరట్లేదు, కలవడానికి అవ్వట్లేదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఈ డిస్టెన్స్ అనేది వాళ్ళకి నచ్చటం లేదు. ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి వద్దామా అనేసి ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు. ద మూన్ కార్డ్. సో వీళ్ళ దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ మదర్ ఈ కనెక్షన్కి ఒప్పుకోకపోవచ్చు. వీళ్ళు లైఫ్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. వాళ్ళు మనసు విప్పి మీతో వాళ్ళ ఆలోచనలు అనేది మీకు చెప్పటం లేదు. చెప్పడానికి ఇంకా టైం రాలేదు అనుకుంటున్నారు. టైం రాని నేను మొత్తం ఓపెన్గా చెప్తాను అనేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్లో 2 రకాలు ఉన్నాయి. ఒక డాగ్ ఉంది, ఒక ఉల్ఫ్ ఉంది. డాగ్ అంటే ఏంటి? నమ్మకమైన ఒక యానిమల్. కానీ ఉల్ఫ్ అంటే ఏంటి? అది జిత్తులు మారినక్క అంటారు చూసారా, అలాగనమాట, తోడేళ్ళలాగా. సో వీళ్ళు ఒకలాగా మీకు చూపిస్తున్నారు, ఇంకొకలాగా యాక్చువల్లీ వాళ్ళు ఒకవేళ మీకు చాలా నమ్మకంగా చూపిస్తూ ఉంటే గనక వాళ్ళు దానికి ఆపోజిట్. లేదంటే వాళ్ళు ఫ్లర్ట్ లాగా మీకు చూపిస్తూ ఉంటే నాకు చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి, నాకు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చూపించుకుంటూ ఉంటే వాళ్ళు దానికి ఆపోజిట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒరిజినాలిటీని మీకు చూపించట్లేదు. ద ఫూల్. సో ఖచ్చితంగా వీళ్ళు ఈ కనెక్షన్లో రిస్క్ తీసుకుందాము, ముందుకెళ్దాము. వాళ్ళు ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్దాము, ఒక రిస్క్ తీసుకుందాము, ఒక న్యూ బిగినింగ్ చేద్దాము, కొత్త తరహాగా ఈ కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఒకవేళ మీ మధ్యలో ఏమైనా ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, మిస్అండర్స్టాండింగ్స్, లేదంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేసి నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ వస్తే వీళ్ళు మళ్ళీ మీతోని ఒక న్యూ బిగినింగ్ చేద్దాము, 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. అంటే ముందు జరిగింది పాస్ట్ అనేది పాస్ట్లో వదిలేసి మీరు ఒక న్యూ బిగినింగ్ చేయాలనేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు లైఫ్ని. క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో మిమ్మల్ని ఒక క్వీన్ లాగా, వెరీ పవర్ఫుల్ క్వీన్ లాగా వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు అవ్వచ్చు, లేదా మెచ్యూరిటీ లెవెల్లో కూడా వీళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు అనమాట. సో మెచ్యూరిటీలో కూడా మీకున్న మెచ్యూరిటీ ఈ పర్సన్కి లేదు.
ఓకేనా. సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ క్వీన్ లాగా చూస్తున్నారు. కొంతమందికి మీరు సింగిల్ మదర్ కూడా అయ్యే అవకాశం ఉంది. నా వ్యూవర్స్ ఒకవేళ ఫీమేల్స్ అయింటే కనుక మీరు సింగిల్ మదర్ కూడా అయ్యిండే అవకాశం ఉంది. సో వాళ్ళకి మీ పైన చాలా రెస్పెక్ట్, చాలా అడ్మిరేషన్ అనమాట. మీరు ఇంత ఒంటరిగా ఇంత మెయింటైన్ చేస్తున్నారు, కుటుంబాన్ని, మీ పిల్లల్ని అన్నింటి మెయింటైన్ చేస్తున్నారంటే మీరు హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇంకోటి వచ్చి ద చారియట్. మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. అది ఏజ్, కాస్ట్, కల్చరు, కలరు, హైటు మొత్తం చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. కానీ సరే వీళ్ళు ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎన్నైనా డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను ఈ కనెక్షన్ అయితే ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ప్లస్ ఇక్కడ ఎక్కువగా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీతోటి. వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలి, రకరకాల ప్లేసులకు తిరగాలి, మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి అని వాళ్ళకి చాలా కోరిక ఉందన్నమాట. 7 ఆఫ్ స్ట్రెంగ్త్, 7 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా ఈ కనెక్షన్ కోసం వాళ్ళు నిలబడాలనుకుంటున్నారు, ఫైట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా రేర్ కనెక్షన్ అని వాళ్ళ ఉద్దేశము. వాళ్ళ ఉద్దేశం ఎలాగంటే, అంటే ఇటువంటి మనిషి మళ్ళీ నా లైఫ్లో దొరకరు, ఇటువంటి వ్యక్తి నా జీవితంలో మళ్ళీ రారు, దొరకరు అంటే ఒక డైమండ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ కనెక్షన్ గురించి నిలబడాలి, స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేయాలి, మొత్తం ప్రపంచంతో ఫైట్ చేయాలి, అందరితోని ఫైట్ చేయాలనేసి వాళ్ళ మనసులో ఉందన్నమాట. ద హియరోఫెంట్. ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని అయితే వీళ్ళకి ఉద్దేశం ఉందండి. ఎందుకంటే హియరోఫెంట్ కార్డు అనేది మ్యారేజ్ కార్డు. ప్లస్ ఈ పర్సన్ ఒక టీచరు, లెక్చరరు, లేకపోతే ఒక బాసు, ఒక ప్రీస్టు, ఒక ప్రిన్సిపల్, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. వీళ్ళంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ అని నా నోట్లోంచి వచ్చింది కాబట్టి వీళ్ళంటే చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. ఓకే, ఒకవేళ వీళ్ళు యంగ్ పర్సన్ అయింటే కనుక మిగతా వాళ్ళందరూ వీళ్ళ వెంట పడతా ఉండొచ్చు. ప్లస్ రెస్పెక్ట్ ఉంది ఎక్కువ. చాలామంది వీళ్ళ దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటారు. వీళ్ళు చెప్పే మాటలు చాలా గౌరవం ఇస్తారనమాట. సొసైటీలో మంచి గౌరవం ఉన్న వ్యక్తి. ప్లస్ మీతో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్గా అనుకుంటున్నారు. 2 ఆఫ్ స్ట్రెంగ్త్, 2 ఆఫ్ వాండ్స్ అనమాట. సో ఖచ్చితంగా వీళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నారండి, మీకు చెప్పట్లేదు. ఎందుకంటే మీకు చెప్తే ఇది రైట్ టైం కాదు అనుకుంటున్నారు, అందుకని మీకైతే చెప్పాలనుకోవట్లేదు. కానీ వీళ్ళకైతే మనసులో ప్లానింగ్ చేస్తున్నారు, ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలాగ దీన్ని ప్రొసీడ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీ పైన పూర్తిగా అవగాహన వచ్చింది, నమ్మకం వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ ఎలా తీసుకువెళ్ళాలని ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళు మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు, మీతోనే ఉండాలనిపిస్తుంది వాళ్ళకి. కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఖచ్చితంగా ఒక డిటర్మైన్డ్ పర్సన్ అనమాట వీళ్ళు. ఇంకా నేను ఎలాగైనా సాధించాలి, ఈ పర్సన్ని నా జీవితంలోకి రప్పించుకోవాలి, ఈ పర్సన్తో నేను ఈ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలని చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు. మీరంటే చాలా విపరీతమైన అట్రాక్షను, ప్యాషను, మిమ్మల్ని ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలి అనే ఏమంటారంటే గో గెట్టర్ అంటారు చూసారా, అంటే వెంటనే కావాల్సింది తెచ్చుకోవాలి లైఫ్లో, అటువంటి పర్సన్ అనమాట ఈ పర్సన్. సో దానికనే వీళ్ళు చాలా ప్లానింగ్ చేస్తున్నారు. 9 ఆఫ్ చరిష్మా. మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ వాళ్ళకి. 9 ఆఫ్ చరిష్మా అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ కాదు, మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, మీరు హ్యాపీ గో లక్కీ అనమాట. మీరు ఇండిపెండెంట్ పర్సన్, అసలు మీకు ఎవరితోని పని లేదు, మీకు అన్నీ ఉన్నాయి. అందం ఉంది, డబ్బు ఉంది, పదవి ఉంది, అన్నీ ఉన్నాయి మీకు. అసలు మీకు ఎవరితోని వేరే వాళ్ళతో పనే లేదు. ఇండిపెండెంట్ పర్సన్, మీరు ఎవరి మాట వినరు, ఫ్రీడమ్, మీరు ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్ అనమాట. మీరు ఏం కావాలంటే అది చేయొచ్చు. వాళ్ళకి అది చూసి చాలా ఆనందం అనమాట, ఆశ్చర్యం కూడా. అసలు ఈ పర్సన్ ఇంత ఇండిపెండెంట్గా, ఇంత ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, మీది ఒక చిన్న వరల్డ్ అనమాట. సో మీ వరల్డ్లో మీకు చాలా హ్యాపీగా ఉన్నారు, మీకు పెద్ద పెద్ద ఆశలు లేవు, పెద్ద పెద్ద కోరికలు లేవు, ఏదో ఉండేది చాలు, నాకు ఇంతవరకు ఉందా, ఆ ఉన్న దాంట్లోనే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ రకమైన మెంటాలిటీ ఈ పర్సన్కి చాలా ఇష్టం, అందుకనే మీరంటే వీళ్ళు అట్రాక్ట్ అవ్వారు. పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఖచ్చితంగా వీళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, కమ్యూనికేట్ చేస్తారు కూడా.
వీళ్ళు ఒక చిన్న ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ కనిపిస్తుంది, ప్లస్ మీకన్నా వయసులో చిన్నవారు అవ్వచ్చు, ప్లస్ వీళ్ళు ఏంటంటే ఒక క్లియర్ కట్గా ఒక కమ్యూనికేషన్ చేయాలి, ప్లస్ మిమ్మల్ని బాగా స్టాక్ చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏదైనా ఒక స్టెప్ వేయాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే మీరు అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. అందుకని మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ అన్నిట్లోని మిమ్మల్ని అయితే ఖచ్చితంగా స్టాక్ చేస్తున్నారు. సో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక కన్ను వేసి పెట్టారు, ప్లస్ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కూడా మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. అసలు ఈ పర్సన్ ఏం చేస్తున్నారు, ఎలాగా ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు. 4 ఆఫ్ విజ్డమ్, 4 ఆఫ్ కప్స్. సో వీళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిస్సింగ్ ఎనర్జీ అయితే విపరీతంగా కనిపిస్తుంది. కానీ వీళ్ళు మిమ్మల్ని ప్రస్తుతానికైతే ఇగ్నోర్ చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతానికి ఆల్రెడీ వాళ్ళకి చాలా కనెక్షన్లు ఉన్నాయి. కనెక్షన్లు అంటే అది రొమాంటిక్ అనే కాదు, మిగతావి ఉన్నారు వాళ్ళ లైఫ్లో, వేరే వాళ్ళు అయితే ఉన్నారు. అది వాళ్ళ ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే వైఫ్ హస్బెండ్ కావచ్చు, థర్డ్ పార్టీ అయితే నాకు కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ కప్ ఆఫ్ లవ్ని తీసుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళ మనసులో అయితే అన్నీ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, మీరంటే ప్యాషను, మళ్ళీ ప్లానింగ్ కూడా చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇది రైట్ టైం కాదు అని వాళ్ళ ఉద్దేశం. అందుకని మిమ్మల్ని ఎంత మిస్ అవుతుంటే కూడా వాళ్ళు మీతో ఓపెన్గా చెప్పట్లేదు. మీ ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది మీరు ప్రపోజ్ కూడా చేసుంటారు ఈ పర్సన్ని, కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకుండా సైలెంట్గా ఉన్నారనమాట. నైట్ ఆఫ్ విజ్డమ్, నైట్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా వాళ్ళు మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు, మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి ఉంటే కనుక సారీ చెప్తారు. సో వాళ్ళు మీ దగ్గరికి యాక్షన్ తీసుకుంటారు. బేసిక్గా యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారు. మిమ్మల్ని ప్రపోజ్ చేసి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశానమాట. నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను, అసలు ఏంటి నా అనేసి వాళ్ళ మనసులో ఉండేదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటికి చాలా కార్డ్స్ తీసాను, ఇంకొక లాస్ట్ కార్డ్ తీస్తాను. నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే ఒక ప్లేయర్ ఎనర్జీ, ప్లస్ వీళ్ళకి విపరీతమైన ప్యాషన్, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఆ అట్రాక్షన్ కానీ ఆ సెక్షువల్ ఎనర్జీని కానీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా మీ వైపుకి అయితే యాక్షన్ తీసుకొని వస్తారు, చాలా ఫాస్ట్గా వస్తున్నారు అనమాట. వాళ్ళు ఎంతైనా ప్లేయర్ అవనివ్వండి, కానీ మీకంటూ ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంది ఈ పర్సన్ మనసులో. సో దానివల్ల మీ గురించి పెళ్లి వరకు వెళ్తున్నారు, మీ గురించి మ్యారేజ్ వరకు వెళ్తున్నారు. వాళ్ళు మేబీ పాస్ట్లో ఒక ప్లేయర్ అయి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని కలిసినాక వాళ్ళ ఆలోచన విధానమే మారిపోయిందనమాట. వాళ్ళ ఆలోచన విధానం మారిపోయి ఈ ప్లేయర్ నుంచి ఒక నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి నైట్ ఆఫ్ విజ్డమ్గా మారుతున్నారు, నైట్ ఆఫ్ కప్స్గా మారుతున్నారు. ఓకే, ద ఎంపరర్. ద ఎంపరర్ అంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక బాసు, మేనేజర్ అయి ఉండొచ్చు. వీళ్ళు ఒక అథారిటీ, పవర్ఫుల్ పొజిషన్లో ఉండొచ్చు. వీళ్ళైతే మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని డామినేట్ చేయాలి, మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళకి ఈ పర్సన్ నా మనిషి అని చెప్పుకోవాలి, మిమ్మల్ని తన దగ్గరే పెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోలేకపోతే కనుక, పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు అనుకుంటే, కొంతమందికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అవ్వచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి దగ్గరలోనే ఉండాలి, మీరు వాళ్ళకి అందుబాటులో ఉండాలి. సో వాళ్ళు మీరుతో రోజు టైం స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ వాళ్ళకి చాలా చాలా ఆశలు, కోరికలు, ప్లానింగ్స్ ఉన్నాయి, కానీ అవి మీకు ఓపెన్గా చెప్పటం లేదు. ఎందుకంటే వాళ్ళకి డౌట్గా ఉంది అసలు మిమ్మల్ని, అంటే మీ గురించి పూర్తిగా వాళ్ళకి తెలియట్లేదు. ఒకవేళ వాళ్ళు నిజంగా ఓపెన్ అప్ అయిపోతే మళ్ళీ మీరు నో అని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ భయం అనమాట. దానికని వాళ్ళు ఓపెన్గా మీకు ఏది చెప్పట్లేదు. ఓకే, సరే చూద్దాము వాళ్ళ మెసేజెస్ చూసి ఈరోజు రీడింగ్ అనేది కంప్లీట్ చేద్దాం. వాళ్ళ మెసేజెస్ చూసి ఈరోజు రీడింగ్ అనేది చేద్దాము.
చాలామంది అడుగుతున్నారు మేడం హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఎక్కువ తీయండి అనేసి. ఇవి కూడా మారుస్తాను మళ్ళా టైం ఉండేటప్పుడు కొత్తవి రాసి. ఓకే, దేర్ ఈజ్ నో అదర్ చాయిస్ ఫర్ అస్, లెట్ us సెపరేట్. ఓకే, ఈ పర్సన్కి ఇది కొంతమందికి థర్డ్ పార్టీ పరిస్థితి కూడా అనిపిస్తూ ఉంది. సో వాళ్ళు అంటున్నారు మన ఇద్దరికి వేరే ఆప్షన్ లేదు, మన ఇద్దరం ఖచ్చితంగా విడిపోవాల్సిందే. అంటే మీకు వాళ్ళంటే ప్రేమ ఉంది, వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, సొసైటీ ఒప్పుకోకపోవచ్చు, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు. సో దానికని చెప్తున్నారు. ఐ లవ్ యువర్ స్మైల్, మీ నవ్వంటే వాళ్ళకి ఇష్టమంట. టెల్ మీ హౌ యూ ఫీల్ అబౌట్ మీ, అంటే మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, చెప్పాను కదా మీరు రిజెక్ట్ చేస్తారని వాళ్ళకి భయము, అందుకనే వాళ్ళు ఓపెన్గా ఏది చెప్పట్లేదు. ఐఎమ్ ద వన్ ఫర్ యూ, నేనే నీ మనిషిని, నేనే ఐఎమ్ ద వన్ ఫర్ యూ అని చెప్తున్నారు. ఐ హ్యావ్ సమ్వన్ ఆన్ మై మైండ్, ఐఎమ్ సారీ. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చెప్పాను కదా ఇందాక థర్డ్ పార్టీ, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అయ్యిండొచ్చండి. ఐ హ్యావ్ సమ్వన్ ఆన్ మై మైండ్ అని చెప్తున్నారు. స్పైయింగ్ అండ్ స్టాకింగ్, ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. మై ఫ్యామిలీ విల్ నెవర్ యాక్సెప్ట్ యూ. ఓకే, ఇది ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉంది. అందుకని ఇందాక ఆ మూన్ కార్డ్ వచ్చింది కదా, వాళ్ళ డిసెప్షను, అబద్ధాలు చెప్పడము. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా ఒప్పుకోరు, వాళ్ళ మదర్ ఎస్పెషల్లీ. వెయిట్ ఫర్ మీ ప్లీజ్, ఇక్కడేమో లెట్ us సెపరేట్ అంటున్నారు, ఐ హ్యావ్ సమ్వన్ ఆన్ మై మైండ్ అంటున్నారు, కానీ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అంటున్నారు. సో వాళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నారు, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, కానీ వాళ్ళకి ఆల్రెడీ ఎవరో ఉన్నారు వాళ్ళ లైఫ్లో, వాళ్ళతో ఎలా డీల్ చేయాలని చూస్తున్నారు. డిడ్ యూ పుట్ స్పెల్ ఆన్ మీ, మీరు ఏదో మ్యాజిక్ చేశారనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, కాన్స్టెంట్గా మిమ్మల్ని థింక్ చేస్తున్నారు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, వాళ్ళ ఫీలింగ్స్ చెప్పలేరు అనమాట. సో ఇది ఎందుకంటే చెప్పకూడదు అనేసి అనిపిస్తూ ఉంది, అంటే చెప్పకూడని ఇది కనెక్షన్, దానికని చెప్పేసి వీళ్ళు సైలెంట్ అయిపోయారు. కొంతమందికి నాకు వెరీ రేర్ కేసులో ఏంటంటే ఒక లెక్చరర్ స్టూడెంట్ రిలేషన్షిప్ కూడా అనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేది చెప్పలేరు అనమాట, మీకు చెప్పకూడదు. సో అటువంటి కనెక్షన్లో ఉన్నారు కొంతమంది. ఓకే, ఇది అందరికీ వర్తించదు, కొంతమందికి మాత్రమే. ఓకే, సో ఇది ఇవాల్టి రీడింగు, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, కరెంట్ ఫీలింగ్స్. ఓకేనా, సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్.